ఈ రోజు దేవుని ప్రజలారా, దేవుని యొద్దకు వస్తున్న మనము ఏం వింటున్నాము మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వినేసి వెళ్ళిపోవడం కాదు, విని దాని ప్రకారం మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 1:22, మీరు వినివారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసం చేసుకుని అని ఇక్కడ వాక్యం చెప్తుంది. మీరు మోసపుచ్చుకొని వాక్య ప్రకారం ప్రవర్తించువారుగా ఉండాలి. దేని ప్రకారం మన ప్రవర్తన ఉండాలి? వాక్య ప్రకారంగా మనం ఉండాలి. అందుకే మనం దేవుని యొద్దకు వచ్చిన మనము ఏం వింటున్నామో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూసుకోకపోతే అపవాది వస్తాడు మన యొద్ద నుండి, వాడు దేవుని వాక్యాన్ని దొంగిలిస్తాడు. వాడు దేవుని వాక్యం మనలో లేకపోతే, దేవుని బిడ్డలారా, మనం నశించిపోతాం. మనం నశించిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది మోసపోతున్నారు. ఆనాడు ఆదాము అవ్వ మోసపోయినట్లుగా ఈ రోజున దేవుని ప్రజలైన వారు మోసపోతున్నారు.